యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి కానాను ఊరిలోని పెండ్లికి వెళతారు. ఆ యొక్క పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి అయిన మరియ వచ్చి చెప్తుంది. మరియతో అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు కదా అన్నప్పుడు అక్కడున్న పరిచారకులతోటి మరియమంటుంది, ఆయన చెప్పినది మీరు చెయ్యండి అంటుంది. ప్రభువారి సమయం వచ్చినప్పుడు నీటిని ద్రాక్షారసముగా మారుస్తారు. అలాగే మన జీవితంలో కూడా అనేక కష్టాలు, అనేక శ్రమలు, చేయని వాటికి నిందలు, రోగాలు, అప్పులు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయటం లేదే, నా విషయంలో ఎందుకు దేవుడు కలుగు చేసుకోవట్లేదు, నన్ను ఎందుకు విడిపించట్లేదని మనం కూడా అనుకుంటూ ఉంటాము. ఎలాగైతే ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చడానికి ఒక సమయం నిర్దేశించి ఉన్నాడో దేవుడు, నీ విషయంలో కూడా నీ శోధన నుంచి విడిపించడానికి ఒక సమయాన్ని నిర్దేశించి ఉన్నారు. నీ జీవితాన్ని మధురముగా మార్చబోతూ ఉన్నారు. ఎలా అయితే మరియమ్మ ఆయన చెప్పింది చెయ్యమని చెప్పిందో ప్రభు చెప్తున్నారు, విశ్వాసము మాత్రం ముంచు నువ్వు కార్యము చూస్తావు అని.